అస్సలాముఅలైకుం మెహమానో గురు ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసరికి మంగళగిరిలోనే నంబర్ 1 ఏసీ థియేటర్ అనమాట. ఇదంతా కూడా మీ ఫ్రెండ్స్‌తో అయినా ఫ్యామిలీతో వెళ్ళడానికి ఇది చాలా మంచి థియేటర్. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉండిద్ది. నేనైతే దాదాపు 100కి పైగా సినిమాలైతే ఈ థియేటర్‌లో చూశాను నా చిన్నప్పటి నుంచి. ఇది వచ్చేసరికి మనకి థియేటర్ యొక్క క్యాంటీన్ అనమాట. మరీ అంత పెద్దదని చెప్పలేం. చిన్నదే మీడియం సైజులో ఉండిద్ది. ఇది వచ్చేసరికి థియేటర్ ఎంట్రన్స్ అనమాట ఇది. ఇక్కడే మనకి ఆటోలు గానీ, లేదా కార్లు గానీ, పెద్ద వెహికల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పార్క్ చేసుకోవాలి. అది ఎంట్రన్స్ అనమాట. మెయిన్ రోడ్ మీదే ఉండిద్ది. గౌతమ్ బుద్ధ రోడ్డు మీదే. ఇటు వచ్చేసరికి రైట్ సైడ్ ఒక పార్కింగ్ ఉండిద్ది. లెఫ్ట్ సైడ్ ఒక పార్కింగ్ ఉండిద్ది. 2 బైక్స్, స్కూటీస్‌కి మాత్రమే. అది చూస్తున్నారు కదా! ఇంకా వచ్చేసరికి పార్కింగ్ స్పేస్ ఇలా ఉండిద్దనమాట. బైక్స్ అండ్ స్కూటీస్‌కి. ఓన్లీ బైక్స్ అండ్ స్కూటీస్‌కి మాత్రమే. కార్స్ వచ్చేసరికి ఎంట్రన్స్‌లోనే పెట్టాలి స్టార్టింగ్‌లో. ఇంకా ఇవి వచ్చేసరికి నెక్స్ట్ మనకి బాక్స్ ఆఫీస్ అంటారు కదా! ఆఫ్‌లైన్‌లో టికెట్స్ ఇచ్చేటటువంటిది ఈ కౌంటర్ అనమాట. ఇది సందులోకి వెళ్ళిపోతే మనకి ఆ విండోలో నుంచి ఒక ఆయన ఉంటాడు అక్కడ లోపల. టికెట్స్ వచ్చేసరికి కంప్యూటర్‌లో మనకి ఇచ్చేసి ఇస్తారనమాట మొత్తం కూడా. ఇది వచ్చేసరికి వెయిటింగ్ ఏరియా. ఎవరైనా ఫ్యామిలీ వస్తే ఇక్కడ కూర్చోడానికి వెయిటింగ్. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి పైకి ఎంట్రన్స్ అనమాట థియేటర్ లోపలికి. ఇది వచ్చేసరికి స్క్రీన్ సైజ్ అనమాట. ఈ బాబాయ్ వచ్చేసరికి మనకి ఇక్కడ మన సీటింగ్ అరేంజ్‌మెంట్ మన టికెట్‌కి ప్రకారం ఎలా ఉండిద్దనేది, ఎక్కడ ఉండిద్దని చెప్పి టార్చ్ చేసి ఆయన చెప్తాడనమాట. ఈ మధ్య కాలంలో ఇలాంటోళ్ళు చాలా తక్కువైపోయారు. మల్టీప్లెక్స్‌ల్లో అయితే మనం ఇలాంటి వాళ్ళని చూడలేము అసలకి. మా మంగళగిరిలో మాత్రం ఇలాంటోళ్ళు ఇంకా టికెట్లు చూపించే వాళ్ళైతే చాలా ఉన్నారు. వాళ్ళకెప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. స్క్రీన్ సైజ్ అయితే ఇలా ఉండిద్ది. సీటింగ్ అయితే ఇలా ఉండిద్దనమాట. మంగళగిరిలోనే బెస్ట్ ఇంకా.